హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రైల్వే ఫ్యాక్ట్స్ 302. ఈరోజు యూటీఎస్ యాప్ గురించి మనం మాట్లాడుకుందాం. డౌన్లోడ్ చేయ విధానం ఎలాగా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. మొదట మనం ఫోన్లోనే ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్లో యూటీఎస్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూడబోతున్నాం. ఇది చూడండి, ఒకసారి ప్లేస్టోర్ క్లిక్ చేస్తున్నాను. ప్లేస్టోర్ క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో యూటీఎస్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ కొట్టాను. చూడండి, సెర్చ్ కొట్టగానే మనకి ఇన్స్టాల్ అని వచ్చింది ఆప్షను. యూటీఎస్ యాప్ని ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే యూటీఎస్ యాప్ అనేది లోడ్ అవుతుందండి. ఈ లోడ్ అనేది మనకి ఒక 10 to 20 సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. చూడండి, ఇప్పుడు లోడింగ్ అనేది నాకు కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలని చూద్దాం. ఇక్కడ ఓపెన్ అని మనకు ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. ఓపెన్ మీద క్లిక్ చేశాను. చూడగానే మనకి యూటీఎస్ యాప్ అనేది ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయిందండి. డౌన్లోడ్ అయిపోయింది అంటే డౌన్లోడ్ చేసే విధానం ఇది. వైల్ యూజింగ్ యాప్ అనే దగ్గర మనం క్లిక్ చేయగానే యూటీఎస్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు లాగిన్ ప్రాసెస్కి వచ్చేసరికి మనకి పైన లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు కింద చూడండి రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే పైన మనం మొబైల్ నెంబరు, మనం ఏ నెంబర్ అయితే మన దగ్గర ఉందో ఆ నెంబర్తో, మొబైల్ నెంబర్తో ఇక్కడ మనం లాగిన్ అనేది అవుతాం అన్నమాట. అది రిజిస్టర్ అవ్వడానికి ఇప్పుడు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే మనకి ఫెర్చింగ్ యువర్ కరెంట్ లొకేషన్ అని చెప్పేసి అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. అది ఆటోమేటిక్ తీసుకుంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మనము మన ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తాము. ఒకసారి చూడండి, ఫోన్ నెంబర్ టైపింగ్ తర్వాత ఫుల్ నేమ్ ఎంట్రీ చేశాను. నేమ్ తర్వాత మనకి 4 అంకెల పాస్వర్డ్ ఉండాలి. 4 అంకెల పాస్వర్డ్ మనం ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. 4 ఒకట్లు పెట్టుకోవచ్చు, 4 5లు పెట్టుకోవచ్చు, 4 2 పెట్టి మన ఇష్టం అనమాట. పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్, సేమ్ పాస్వర్డ్ కొట్టాలి. కొట్టినప్పుడు పాస్వర్డ్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక్కడ జెండర్ మేలా ఫిమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది మనం ఇక్కడ చూజ్ చేసుకొని, ఆ తర్వాత మనకి ఇయర్ వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఇయర్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ సంవత్సరాలు అన్నీ వచ్చాయి కదా. వీటిల్లో మనం ఇయర్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ సంవత్సరంలో ఉందో ఆ సంవత్సరాన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మంత్ కూడా సైడ్లో మనం క్లిక్ చేసాం చూడండి, ఏరో మార్క్ ఉంది. అక్కడ క్లిక్ చేసినప్పుడు మంత్ కూడా మారుతూ ఉంటుంది. ఆ మంత్లో మనకి పర్టికులర్ డేట్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ జనరేట్ అవుతుంది. ఇక్కడ చిన్న బాక్స్ ఉంది, బాక్స్లో క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ మనం ఎంటర్ చేసినప్పుడు చూడండి, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ అని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇదిగోండి చూడండి, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సాధారణ టికెట్, దీనిలో ఒక 5 ఆప్షన్లు ఉన్నాయి కదా. లాగిన్ ప్రాసెస్ ఎలాగనేది మనం ఇప్పుడు చూద్దాం. లాగిన్ ప్రాసెస్ పాస్వర్డ్ ఆర్ ఓటీపీ అని 2 అడుగుతుంది కదా. మనం పాస్వర్డ్ ఉంది కదా, మనకు పాస్వర్డ్ ఉంటుంది. లాగిన్ విధానంలో మొదట మనము ఫోన్ నెంబర్ అనేది మనము ఎంటర్ చేస్తున్నాము. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ని కింద ఇప్పుడు ఎంటర్ చేస్తున్నామండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే యూటీఎస్ మనకి ఇంటర్ఫేస్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం 5 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయండి. 5 ఆప్షన్లో మొదటి జర్నీ టికెట్, తర్వాత క్యూఆర్ బుకింగ్, తర్వాత క్విక్ బుకింగ్, తర్వాత ప్లాట్ఫామ్ టికెట్, తర్వాత సీజన్ టికెట్. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. 5లో మొదట మనం జనరల్ టికెట్ ఏ విధంగా తీసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. జనరల్ టికెట్ సాధారణ టికెట్ అనమాట. ఇక్కడ చూడండి, దాంట్లో పేపర్లెస్ మనం చూజ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి మొబైల్లో ఇంట్లో ఉండి తీసుకోవాలి కాబట్టి పేపర్లెస్ అనేది చూజ్ చేసుకొని పేపర్లెస్ మీద క్లిక్ చేసాము. క్లిక్ చేసి మనం స్టేషన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అనేది మొదట మనం ఇక్కడ ఉంది కదా డిపార్చర్ ట్రైన్, అక్కడికి వచ్చి క్లిక్ చేసిన తర్వాత మనము ఏ ఊరు నుంచి స్టార్ట్ అవుతున్నాము అనేది అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరు నుంచి స్టార్ట్ అవుతున్నానండి. అక్కడ మనం మీకు ఒకవేళ మీకు కోడ్ తెలిసి ఉంటే GNT అని కొడితే గుంటూరు అని వస్తుంది. ఒకవేళ కోడ్ తెలియనప్పుడు
మనం వెళ్ళవలసిన ఊరిని ఆ యొక్క స్పెల్లింగ్ మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. GUNTUR అని ఎంటర్ చేసేలోపు మనకి అక్కడ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి ఒకసారి మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరు అని ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. GNT. ఒకవేళ నాకు మీకు కోడ్ తెలియదు, సో ఇప్పుడు ఏం చేద్దామంటే గుంటూరు అని కొడదాం. GUNT అని కొట్టేలోపు చూడండి ఇక్కడ గుంటూరు జంక్షన్ అని చెప్పేసి మనకు డిస్ప్లే అయింది. గుంటూరు సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ గుంటూరు మనం ఫ్రమ్ స్టేషన్ గుంటూరు తీసుకున్నాం. టు స్టేషన్ వచ్చేసి టు స్టేషన్లో విజయవాడ అని టైప్ చేస్తాం. విజయవాడ కోడ్ ఏంటంటే బెజవాడ BZA అని కొడతాం కదా. బట్ నీ కోడ్ తెలియలేదు అనుకోండి, అప్పుడు VIJAY అని కొట్టేలోపే మనకి విజయవాడ అనేది షో చేస్తుంది. చూడండి విజయవాడ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. విజయవాడని సెలెక్ట్ చేశాను. ఇది ఫ్రమ్ టు 2 సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ ట్రైన్ అని ఉందండి ఒక ఆప్షన్. ఇక్కడ 2 ఆప్షన్లు చూపిస్తుంది. ఒకటేమో నెక్స్ట్ ట్రైన్, ఒకటేమో గెట్ ఫేర్ అనేది. ఫస్ట్ నెక్స్ట్ ట్రైన్ అంటే ఏంటో చెప్తాను మీకు. నెక్స్ట్ ట్రైన్ మీద ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, క్లిక్ చేశాను. నెక్స్ట్ ట్రైన్ మీద క్లిక్ చేసినప్పుడు వయా పాయింట్ అయింది. వయా మనం సెలెక్ట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొన్ని ట్రైన్లు చూపిస్తుంది. ఏంటంటే నెక్స్ట్ 2 గంటల లోపు మనం వెళ్ళాల్సిన ఫ్రమ్ స్టేషన్ నుండి వెళ్ళవలసిన ట్రైన్స్ ఏమైతే ఉన్నాయో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ ఫీచర్ మాత్రం చాలా అద్భుతంగా ఇచ్చారండి UTS యాప్లో. చూడండి భలే ఇచ్చారు. అయితే మనం నెక్స్ట్ టైం వెళ్ళవలసిన 2 గంటల్లో ఏ ట్రైన్స్ ఉన్నాయనేది మనకి ఇక్కడ షో చేసింది. తర్వాత ఇప్పుడు గెట్ ఫేర్కి అనేది మనం వెళదాం. గెట్ ఫేర్ అనేది మనము ఈ టికెట్ ఫ్రమ్ గుంటూరు టు విజయవాడ అని తీసుకుంటాం కదా, దాని మీద క్లిక్ చేసినప్పుడు వయా పాయింట్ అడుగుతుంది. వయా మన రూట్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ అడల్ట్ అంటే పెద్దవారు వచ్చేసి 1 అండ్ 2 చిల్డ్రన్స్ అంటే చైల్డ్ అంటే చిన్నపిల్లలు అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక టికెట్లో నలుగురు మాత్రమే ప్రయాణించగలరు. ఒక టికెట్కి వచ్చేసి 4 మాత్రం మనం సెలెక్ట్ చేసుకోగలం. అది పెద్దవారైనా చిన్నవారైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్ వచ్చేసి చూడండి 4 షో చూపిస్తుంది కదా. దీంట్లో 1 నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత చిల్డ్రన్స్లో కూడా నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను చిల్డ్రన్స్లో కూడా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఫేర్ మనకు 60 రూపాయలు చూపిస్తుంది. ఇక్కడ జర్నీ టైప్లో J ఉంది. J అంటే జర్నీ టైపు. తర్వాత ఇక్కడ మనకి ట్రైన్ వచ్చేసి మనకి ఇష్టం అనమాట. ఏ ట్రైన్ అయితే అది తీసుకుంటాం, సూపర్ ఫాస్టా, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ. నేనైతే ఆర్డినరీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆర్డినరీ అని సెలెక్ట్ చేశాను. మనకి ఇక్కడ చేంజ్ అయిపోయింది చూసారా, 20 రూపీస్ అనేది వచ్చింది అక్కడ. ఆర్డినరీ తర్వాత క్లాస్ వచ్చేసి కాన్స్టెంట్గా ఉంటుంది, సెకండ్ క్లాస్ అనేది. తర్వాత ఇక్కడ బుక్ టికెట్ అని ఇప్పుడు మనం క్లిక్ చేసినట్లయితే మనకి లాగిన్ క్రెడెన్షియల్ మనకి చూపిస్తుందండి. అవును. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఏమనుకుంటున్నానంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి మీకు నేను 10 రూపాయలు సరే నేను టికెట్ కొట్టి చూపించడానికి అని ప్రయత్నించాను. ఇప్పుడు కొట్టాను అనమాట. టికెట్ కొట్టగానే చూడండి లాగిన్ క్రెడెన్షియల్ అడిగింది. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఈ లాగిన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు లాగిన్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆ యొక్క టికెట్ ఫేరు ఫ్రమ్ టు క్లాసు అన్నీ ఇక్కడ మనకి చూపిస్తాయి. చూడండి ఒకసారి, అది కూడా నా వ్యాలెట్లో వచ్చి 87 రూపాయలు ఉన్నాయి. టికెట్ వాల్యూ 10 రూపాయలు. ఎక్కడి నుంచి అక్కడికి, గుంటూరు నుంచి విజయవాడ, అడల్ట్ 1, సెకండ్ క్లాసు, జర్నీ టికెట్, ఆర్డినరీ అని చెప్పేసి మనకి ఇక్కడ షో చూపిస్తుంది. ఇక్కడ బుక్ టికెట్ అని ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి. బుక్ టికెట్ క్లిక్ చేయగానే ఒక 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ లోపే అక్కడ తిరుగుతుంటుంది. అప్పుడు మీరు బ్యాక్ మాత్రం వెళ్ళొద్దు, అలా కంటిన్యూగా తిరుగుతుంది ఒక 5-10 సెకండ్స్. ఈ 5 సెకండ్స్లో అయిపోగానే మనకి
టికెట్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. చూడండి ఇప్పుడైతే టికెట్ నాది ఆల్రెడీ బుక్ అయింది. చూడండి ఓకే కొట్టాను. లేటర్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మన టికెట్ ఎక్కడ ఉందని మనం ఎట్లా తెలుసుకోవాలండి. అప్పుడు షో టికెట్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే చూడండి షో టికెట్లో ఇదిగోండి ఈ టికెట్ మనం టీసీ గారికి కావాలంటే మనం చూపించచ్చు అనమాట ట్రైన్లో. ఈ విధంగా మనం జనరల్ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అప్పటి వరకు నెక్స్ట్ వీడియో మనము ఈ యూటీఎస్ యాప్లోనే ప్రతి ఒక్క ఆప్షన్